నాంపల్లిలో ఎగ్జిబిషన్ ప్రారంభమైంది. ఏటా దేశంలోని వేర్వేరు రాష్ట్రాలకు చెందిన ఉత్పత్తులు, వస్తువులను ప్రదర్శనలో ఉంచడంతో పాటు విక్రయించడానికి వేదికగా చేసుకునే నుమాయిష్ ఎగ్జిబిషన్ సందర్శకులతో కిటకిటలాడుతుంది. సాయంత్రం అయిందంటే చాలు విద్యుత్ కాంతులతో, ఆటపాటలతో సరికొత్త కళను సంతరించుకుంటుంది. నాంపల్లి నుమాయిష్ ఎగ్జిబిషన్ పై స్పెషల్ స్టోరీ. దేశంలోని అతిపెద్ద పారిశ్రామిక ఎగ్జిబిషన్ మొదలైపోయింది. కోలాహలం మధ్య ప్రారంభమైంది నుమాయిష్. మొదటి రోజే పెద్ద ఎత్తున తరలి వచ్చి సందడి చేశారు సందర్శకులు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో నుమాయిష్ ను లాంఛనంగా ప్రారంభించారు మంత్రులు. ఫిబ్రవరి 15 వరకు దాదాపు 45 రోజుల పాటు ఈ పారిశ్రామిక ఎగ్జిబిషన్ జరగనుంది. ప్రతిరోజు మధ్యాహ్నం 3:30 నుంచి రాత్రి 10:30 వరకు పారిశ్రామిక ఉత్పత్తుల ప్రదర్శన ఉంటుంది. 82వ ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ లో మొత్తం 2400 స్టాళ్లు ఏర్పాటు చేశారు. వీటిలో విదేశీ కంపెనీల స్టాల్స్ కూడా ఉన్నాయి. మినీ ఇండియాను తలపించే నుమాయిష్ ఎగ్జిబిషన్ రానే వచ్చింది. 2 ఏళ్ల తర్వాత ఆఫ్టర్ కోవిడ్ అని చెప్పుకోవాలి. నుమాయిష్ ఎగ్జిబిషన్ దేశంలోనే అతిపెద్ద ఎగ్జిబిషన్ అని చెప్పుకోవాలి. ప్రస్తుతం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ అంటే మీ అందరికీ తెలుసు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ప్రతి సంవత్సరం నిర్వహించేటువంటి ఎగ్జిబిషన్ మరొకసారి హైదరాబాద్ కి రానే వచ్చింది. ఈ నుమాయిష్ ఎగ్జిబిషన్ జనవరి 1 నుంచి ఫిబ్రవరి 15 వరకు, అంటే దాదాపుగా కూడా 45 రోజుల పాటు జరిగేటువంటి ఈ ఎగ్జిబిషన్ కి సంబంధించి 45 రోజుల్లో దేశ నలుమూలల నుంచి కూడా ప్రతి ఒక్క ఐటమ్, కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు ఉండేటువంటి ప్రతి ఒక్క ఐటమ్ ఇక్కడ లభిస్తూ ఉంటుంది. హైదరాబాద్ లో ఉన్నటువంటి కోట్లాది మంది కూడా ఇక్కడికి వచ్చి ఈ షాపింగ్ చేస్తూ ఉంటారు. సాయంత్రం సమయంలో ఈ ఎగ్జిబిషన్ మొత్తం కూడా కిటకిటలాడిపోతూ ఉంటుంది. దాదాపుగా కూడా దీంట్లో కొన్ని వేలాదిగా షాప్స్ అమరుస్తూ ఉంటారు. అయితే దీనికి ఈసారి ఒక ప్రత్యేకత కూడా ఉంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పూర్తిగా కూడా భద్రత ఏర్పాట్లు చేయడం జరిగింది. భద్రతతో పాటుగా ఏ మూల నుంచి చూసినా కూడా అన్ని షాప్స్ కనిపించే విధంగా ఈసారి ఇక్కడ ఉన్నటువంటి స్టాల్స్ ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ప్రత్యేకంగా ఈసారి ఏర్పాటు చేసినటువంటి స్టాల్స్ కి సంబంధించి ఇందులో ప్రత్యేకత చూసుకుంటే ఇక్కడ ట్రైన్ అవైలబిలిటీ కూడా ఉంటుంది. అయితే ట్రైన్ లో ఇక్కడ ఉన్నటువంటి షాప్స్, స్టాల్స్ అన్ని చూసేందుకు చాలా మంది వస్తూ ఉంటారు. సో వాళ్ళందరికీ కూడా ఏ మూల నుంచి కూడా చూసినప్పటికీ అన్ని షాప్స్ కనిపించే విధంగా ఈసారి ఇందులో ఏర్పాటు చేయడం జరిగింది. నాంపల్లి ఎగ్జిబిషన్ అంటేనే ఎంతో ఫేమస్ అని చెప్పుకోవాలి. ఇది 82వ సంవత్సరం నిర్వహించేటువంటి ఎగ్జిబిషన్. ఈ ఎగ్జిబిషన్ కి సంబంధించి ప్రత్యేకంగా చాలా మంది వస్తూ ఉంటారు. అయితే ప్రత్యేకంగా ఈ ఎగ్జిబిషన్ కి సంబంధించి మనం చూసుకుంటే ఏ మూల నుంచి చూసినప్పటికీ కూడా ప్రతి ఒక్క స్టాల్ కనిపించేటతో పాటుగా ఈసారి అండర్ డ్రైనేజ్ నుంచి అండర్ వాటర్ సిస్టమ్ ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎలాంటి ఫైర్ యాక్సిడెంట్స్ కాకుండా, ఎలాంటి ఫైర్ ఇన్సిడెంట్స్ తలపించకుండా కూడా ఒక ప్రత్యేక ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. సో మొత్తంగా ఈ ప్రారంభమైనటువంటి ఎగ్జిబిషన్ కి సంబంధించినటువంటి ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి, సో ప్రజల ఆదరణ ఏ విధంగా ఉంది, ఇక్కడ ఉన్నటువంటి స్టాల్స్ వాళ్ళు ఏమంటున్నారు అనే విషయం ఒకసారి తెలుసుకుందాం. హైదరాబాద్ లో జరిగే నాంపల్లి నుమాయిష్ ఎగ్జిబిషన్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. దేశంలో జరిగే అతిపెద్ద ఎగ్జిబిషన్లలో ఇది ఒకటి. ఈ ఎగ్జిబిషన్ లో షాపింగ్ కోసం జనం భారీగా వస్తారు. కరోనా వల్ల 2 ఏళ్లు వాయిదా పడిన నుమాయిష్ సందడి మళ్లీ మొదలైంది. లోకల్ నుంచి నేషనల్ బ్రాండెడ్ వస్తువుల వరకు అన్నీ ఇక్కడ దొరుకుతాయి. సిటీ జనంతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి విజిటర్స్ వస్తారు. అయితే ఈసారి ఎగ్జిబిషన్ కు వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలను సొసైటీ నిర్వాహకులు ఏర్పాటు చేశారు. సో మనం నాంపల్లి ఎగ్జిబిషన్ లో ఎంటర్ కాగానే ఫస్ట్ రైట్ లో మనకు ఒక షాప్ ఉంటుంది. సో ఆల్మోస్ట్ మన ఇంట్లోకి కావాల్సిన స్టైలిష్ ఫర్నిచర్ అంతా కూడా ఇక్కడ అవైలబుల్ లో ఉంటుంది. ఎంత బాగుంటుందంటే పురాతన కాలంలో ఉన్నటువంటి చెక్కతో చేసినటువంటి ప్రతి ఐటమ్ కూడా మనకి ఇక్కడ అవైలబుల్ లో ఉంటుంది. సో దానికి సంబంధించిన షాప్ కి సంబంధించిన ఓనర్ ప్రస్తుతం మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సో చెప్పండి, అసలు ఇక్కడ ఎలాంటి ఐటమ్స్ మీరు సేల్ చేస్తున్నారు? అండ్ మా దగ్గర పార్టీషన్ గానీ, జ్యువెలరీ బాక్సెస్, దెన్ చైర్స్, స్పెషల్ ఫ్లవర్ పాట్స్, కార్నర్స్,
కాకపోతే మా దగ్గర అన్ని మిర్రర్స్ ఆర్ గ్లాసెస్, దెన్ వాల్ క్లాక్, స్పెషల్గా అన్ని హ్యాండిక్రాఫ్ట్ ఉంటాయి మా దగ్గర. హ్యాండ్ మేకింగ్ తో చేస్తాం మేము, కాబట్టి మా ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్. బయట మాది 3-4 షాప్స్ ఉన్నాయి. మాది ఒకటి పెద్ద షోరూమ్ ఉన్నది. ఆ షోరూమ్ కి ఇక్కడ 50% మార్జిన్ పెట్టి ఇక్కడ సేల్ మాకు ఎక్కువ అవుతుంది కాబట్టి అని ఇక్కడ 50% మార్జిన్ తో ఇస్తాం మేము ఇక్కడ. సో ఎన్ని ఇయర్స్ నుంచి మీరు ఈ షాప్ ని కంటిన్యూ చేస్తున్నారు? మా ఫాదర్ అప్పటి నుంచి 30-35 నుంచి ఇక్కడ ఉంటుంది ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో. దెన్ ఇంకోటి వచ్చి ఏంటంటే ఇక్కడ మేము డిస్కౌంట్ ఇచ్చేది ఏంటంటే, ఆ మార్కెట్ లో ఇక్కడికి వాల్యూ అక్కడ 1000 రూపీస్ ఉంటే మేము 500 కి ఇస్తాం. మేము ఏ వస్తువు అయినా మా దగ్గర వాచ్, స్పెషల్ వాచ్ కూడా ఉంది మా దగ్గర. 1947 వాచ్, లాంగ్ 6 feet ఆఫ్ హైట్ ఉంటుంది అది. ఆ వాచ్ ఇక్కడ రాలేదు, డిస్ప్లే ఉంటే నేను చూపించేవాడిని మీకు. అది చూస్తే ఎంత బాగుంటుందో. ఫోన్ కూడా డిస్ప్లేలో చూస్తే మీరు అది డమ్మీ ఉంటుంది. అది డమ్మీ కాదు ఫోన్, అది యాక్చువల్ విత్ కనెక్షన్ విత్ పుట్ ఇన్ ద వైర్ అండ్ కనెక్షన్ దెన్ స్టార్ట్ మాట్లాడొచ్చు మీరు ఫోన్. కాకపోతే మా దగ్గర ఏ వస్తువు కానీ కట్టే దాంట్లో బూజు కానీ పట్టది. మా దగ్గర శీషముడ్ అని మేము అబద్ధం చెప్పము. హ్యాండ్ మేక్ ఓన్ మ్యాంగో ఉంటది. ఇంకోటి ఏమో వుడన్ టీకుడ్ మెయిన్, సెకండ్ క్వాలిటీ సౌత్ ఆఫ్రికన్. బూజు అనేది అది సమస్యనే ఉండదు మా దగ్గర. ప్రతి వస్తువు మా దగ్గర యాంటిక్ గా ఉంటది మాది. ఏ వస్తువు ఇంట్లో హోమ్ నీట్ అన్ని ఏ వస్తువుగా పోర్ట్ టైప్ లో కూడా పెడతాం మేము. పోర్ట్ టైప్ లో 1, 2, 3 కార్నర్ లో పెద్ద లాంగ్ టాప్ పాట్ కూడా వస్తుంది, అది ఫ్లవర్ పాట్. ఎందుకంటే ఇంకోటి ఒక వస్తువు అక్కడ ఉన్నది బెల్. ఆ బెల్ చూసారా మీరు? ఆ బెల్ లో ఒక సౌండ్ సైన్ లైట్ పెడితే పెద్ద రీసౌండ్ వచ్చేస్తుంది. అంటే మీరు ఏంటంటే బయటికి ఇక్కడికి చాలా డిఫరెంట్ ఉంటుంది రేట్ మాకు. మేము ఒక 1.5 crore 2 crores టర్న్ అవుట్ చేస్తేనే మాకు గిట్టుబాటు అవుతుంది కాబట్టి 50% డిస్కౌంట్ ఇస్తాం ఇక్కడ మేము. సో ఆల్మోస్ట్ ఈ 45 days కి ఇక్కడ మీరు ఇన్వెస్ట్మెంట్ ఎంత పెట్టుంటారు? ఒక 2 crores పైన ఉంటుంది మాది. 4-5 షాప్స్ ఉన్నాయి సేమ్ హ్యాండిక్రాఫ్ట్స్ ది. మాది దాంట్లో లాస్ట్ టైం మాకు కొన్న మాకు లాస్ అయింది కాబట్టి ఇప్పుడు పెద్దగా ఎక్కువ ఎత్తున మేము మెటీరియల్ తెచ్చాము. సో అంటే కంపేర్ విత్ లాస్ట్ 2 years ఈసారి కొంత డిఫరెన్సియేషన్స్ దాంతో పాటు మంచిగా స్పాట్లు ఇచ్చారు మాకు. సొసైటీ నుంచి చాలా థ్యాంక్స్. మాకు సొసైటీ వాళ్ళు చాలా మాకు దయచేసి మాకు కరోనా దిక్కెళ్ళి మంచిగా స్పాట్ ఇచ్చారు. కాబట్టి మేము కష్టపడి అందరి కస్టమర్స్ కి మేము మంచిగా డిస్కౌంట్ ఇస్తున్నాం. మా మంచిగా సేల్ అవుతున్నది. థ్యాంక్స్ ఆఫ్ సొసైటీ మెంబర్స్, ఆల్ మెంబర్స్ కి. సో ఈ షాప్స్ లో కూడా మనకు కావాల్సినటువంటి ఫర్నిచర్స్ అన్ని కూడా హ్యాండ్ మేడ్ ఫర్నిచర్ అండ్ ప్రతిది కూడా హుడ్ తో చేసింది. మనకు 1947 ఆ టైం నుంచి కూడా ఇప్పటి వరకు ఉండేటువంటి ఫర్నిచర్ ఏదైతే ఉందో మనకు ఓల్డెన్ ఫోన్స్ కావచ్చు, మనకి క్లాక్ వాచెస్ కావచ్చు, ఇట్లాంటివి అన్ని కూడా డిఫరెంట్ ఐటమ్స్ అన్ని కూడా మనకి ఇక్కడ అవైలబుల్ లో ఉన్నాయి. అండ్ మోర్ ఓవర్ షోరూమ్ ప్రైస్ కి అండ్ 50% డిస్కౌంట్ ఇక్కడ. అంటే షోరూమ్ లో మీరు ఒక 1000 రూపీస్ పెట్టి కొన్నటువంటి ఐటమ్ కాస్త ఇక్కడ 500 రూపీస్ కి మీకు అవైలబిలిటీలో, అంటే అంత డిస్కౌంట్ ని కూడా వీళ్ళు ఇక్కడ అమర్స్తున్నారు. ఎందుకనంటే ఎక్కువ శాతం బల్క్ లో వచ్చేటువంటి పబ్లిక్ ఉంటారు కనుక వాళ్ళకి సంబంధించి ఎక్కువ సేలింగ్ జరుగుతూ ఉంటుంది. సో వాళ్ళ ప్రాఫిట్ ఏదైతే హ్యాండ్ మేకింగ్ ఛార్జెస్ తో పాటుగా వాళ్ళకి కావాల్సిన 1%, 2% ఆ పర్సెంటేజ్ పెట్టుకొని మిగతాదంతా కూడా సేల్ చేస్తూ వచ్చేటువంటి కస్టమర్స్ కి రీజనబుల్ ప్రైస్ కి ఇస్తున్నటువంటి షాప్. సో మీరు కూడా ట్రై చేయండి ఇక్కడికి వచ్చి. ఈ ఎగ్జిబిషన్ లో ఒక ప్రత్యేక ఏర్పాటు కూడా ఉంటుంది. సో ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఒక ప్రత్యేక ట్రైన్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇది కేవలము 20 రూపీస్ తో ఈ ఎగ్జిబిషన్ అంతా కూడా రౌండ్ అప్ చేస్తూ ఉంటారు. ఈ ఎగ్జిబిషన్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్క స్టాల్, దాదాపుగా కూడా ఈ ఎగ్జిబిషన్ లో 2400 స్టాల్స్ ఉన్నాయి. 2400 స్టాల్స్ చుట్టూరా కూడా ట్రైన్ ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో ఎగ్జిట్ అండ్ ఎంట్రీ పాయింట్ నుంచి మళ్ళీ ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో అక్కడి వరకే ఈ ట్రైన్ అంతా కూడా రౌండ్ అప్ చేస్తూ ఉంటుంది. ఇక్కడ మనం చూసుకోవచ్చు ట్రైన్ కూడా అంతా సిద్ధంగా ఉంది. సాయంత్రం సమయంలో దీన్ని అవైలబిలిటీకి తీసుకొస్తారు. సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు కూడా ఈ ట్రైన్ వచ్చేటువంటి వీక్షకులు ఎవరైతే ఉంటారో ఆ వీక్షకులకు అందుబాటులో ఉంటుంది. అయితే దీంతో పాటుగా ప్రతి సంవత్సరం నిర్వహించేటువంటి ఎగ్జిబిషన్ కి సంబంధించి కొత్తగా కూడా ఈ రెసిడెన్సీస్ కి సంబంధించి కూడా ప్రత్యేక ఏర్పాటు చేయడం జరిగింది. సో అండర్ ఫైర్ వాల్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రత్యేకంగా 2 ట్యాంకర్స్ కూడా కింద అమర్చతో పాటు ఎలాంటి ఇన్సిడెంట్ జరగకుండా, గతంలో మనం చూసుకుంటే 3 సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఫైర్ ఇన్సిడెంట్స్ దృష్టిలో పెట్టుకొని ఈసారి ఆ ఏర్పాటు కూడా చేయడం జరిగింది. ఇక వచ్చేటువంటి వాళ్ళకు మెడికల్ ఎమర్జెన్సీ పర్పస్ లో మెడికల్ ఏర్పాట్లను కూడా సిద్ధం చేయడం జరిగింది. సో ఎమర్జెన్సీ పర్పస్ లో ఎవరికైనా హెల్త్ ఇష్యూస్ వస్తే వెంటనే హాస్పిటల్ కి తీసుకెళ్లే విధంగా ఒక మెడికల్ ఎమర్జెన్సీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా ఆల్మోస్ట్ కొన్ని షాప్స్ అయితే పూర్తిగా రెడీ అయిపోయాయి. ఇప్పుడు మనం చూసుకుంటే ఇంట్లో ఉన్నటువంటి ఫర్నిచర్ ఏదైతే ఉందో కింద మనం డోర్ మ్యాట్స్, డోర్ కర్టన్స్ ఇవన్నీ కూడా అవైలబిలిటీకి ఆల్రెడీ తీసుకురావడం జరిగింది. భారతదేశంలో నలుమూలల నుంచి ఉండేటువంటి షాప్స్ అన్ని కూడా ఇక్కడ మనకు అవైలబిలిటీలో ఉంటాయి. ఇక్కడ మనం చూసుకుంటే ఇక మనకు ఫుడ్
ఫుడ్ అంటే అందరికి ఇష్టమే. సో అలా మొదలుకుంటే నాన్ వెజ్, వెజిటేరియన్ ఇలా ప్రతి ఒక్క ఐటమ్ అండ్ డిఫరెంట్ ఫుడ్ అంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి ఫుడ్ కోర్ట్ లో దొరుకుతుంది. సో ఈ ఎగ్జిబిషన్ లో అతిపెద్ద ఫుడ్ కోర్ట్ అని చెప్పుకోవాలి ఇది. ఈ ఫుడ్ కోర్ట్ మొత్తం కూడా మనం చూసుకుంటే ఫుడ్ కోర్ట్ లో మొత్తం డిఫరెంట్ ఐటమ్స్ అన్ని కూడా మనకి ఇక్కడ అవైలబుల్ లో ఉంటాయి. ఇంక్లూడింగ్ పానీపూరి, మిర్చి బజ్జీతో పాటుగా సమోసా అండ్ కట్లెట్, ఎగ్ బజ్జీ, బ్రెడ్ బన్స్ ఇట్లా మొదలుకుంటే అన్ని అవైలబిలిటీస్ అయితే ఇక్కడ మనకు అవైలబుల్ ఉంటాయి. డిఫరెంట్ వెరైటీస్ అన్ని కూడా ఇక్కడ మనకు అవైలబిలిటీ లో ఉంటాయి. అండ్ మరికొన్ని షాప్స్ కూడా ఇప్పటికైతే రెడీ చేస్తున్నారు. అంటే స్టాల్స్ అన్ని కూడా రెడీ చేసేందుకు స్టాల్స్ అన్ని రెడీ చేస్తున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. ఇంకా 2-3 days లో మొత్తం కంప్లీట్ గా కూడా స్టాల్స్ అన్ని ఓపెన్ అయిపోతాయి. మొత్తం పూర్తి స్థాయిలో కూడా అవైలబిలిటీకి వస్తుందని చెప్పుకోవాలి. ఇప్పటికి ఈ రోజుకి 3rd day మొదలు కావడంతో ఇప్పటికే పూర్తి స్థాయిలో కూడా కొంత ఏర్పాట్లు అయితే సిద్ధం చేశారు. చాలా మంది వస్తూ ఉంటారు. సో ఈ నేపథ్యంలో మరికొన్ని స్టాల్స్ కూడా సిద్ధం చేస్తున్నారు. సో మరికొన్ని స్టాల్స్ కూడా మనం చూద్దాం. సో అక్కడ ఉన్న పరిస్థితులను కూడా ఒకసారి చూద్దాం. ఎగ్జిబిషన్ లో స్టాల్స్ ను ఇంటూ బ్లాక్స్ గా డివైడ్ చేశారు నిర్వాహకులు. ఎక్కడా మట్టి లేకుండా చేశారు. అంతేకాకుండా షాపింగ్ కి వచ్చిన వారి కోసం ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశారు. వీటితో పాటు డిజిటల్ పేమెంట్స్ కు ఇబ్బందులు రాకుండా ఫ్రీ వైఫై సౌకర్యం కల్పిస్తున్నారు. సాయంత్రం కల్చరల్ ప్రోగ్రామ్స్, సండే స్పెషల్ ఈవెంట్స్ ఉంటాయని ఈవెంట్ నిర్వాహకులు తెలిపారు. గతం కంటే ఈసారి బాగా బిజినెస్ జరుగుతుందని వ్యాపారులు చెప్తున్నారు. అంతేకాకుండా నుమాయిష్ లో ఈసారి స్పెషల్ గా ఫుడ్ కోర్ట్స్ కూడా ఏర్పాటు చేశారు. అయితే ఫుడ్ రేట్స్ కూడా కంట్రోల్లోనే ఉన్నాయి. ఇప్పుడు ఎగ్జాక్ట్ గా మనం ఉన్నటువంటి పాయింట్ ఇక్కడ చిన్న పిల్లలకి, పెద్దలకి కావాల్సిన ప్రతి ఐటెం కూడా అవైలబుల్ లో ఉంటుంది. సో ఇప్పుడు మనం చూస్తే ఇటు సైడ్ లేడీస్ కావాల్సినటువంటి డ్రెస్సెస్ అన్ని కూడా ఇక్కడ అవైలబుల్ లో ఉంటాయి. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ నుంచి మనం స్లైట్ గా లెఫ్ట్ తీసుకుంటే ఇక్కడ పిల్లలకు కావాల్సినటువంటి గేమింగ్ జోన్ తో పాటుగా ఫుడ్ లో స్పెషల్ గా మనం చూస్తే ఇక్కడ చికెన్ కావచ్చు, ఫ్రైడ్ రైస్ కావచ్చు, ఇలా దమ్ బిర్యానీ కావచ్చు, ఇలాంటివన్నీ ఐటమ్స్ దొరుకుతూ ఉంటాయి. అండ్ ఇక్కడ నుంచి స్లైట్ గా మనం రైట్ తీసుకుంటే ఇక మొత్తం కూడా చిన్నపిల్లలకు కావాల్సిన ప్రతి ఐటమ్ అని చెప్పుకోవాలి. అండ్ ఇప్పుడు మనం ఎక్స్పెషల్లీ ఇప్పుడు ఎంటర్ అవుతున్నటువంటి జోన్ అంతా కూడా గేమింగ్ జోన్. సో ఈ గేమింగ్ జోన్ లో మనం చూసుకుంటే లెఫ్ట్ సైడ్ అంతా కూడా పిల్లల్ని ఆడిపించుకోవడంతో పాటుగా లెఫ్ట్ సైడ్ లో మనకు కావాల్సినటువంటి గ్రోసరీస్ ఏవైతే ఉంటాయో, ఇంట్లో కావాల్సినటువంటి జీడిపప్పు లాంటివి, బాదం పప్పు, లైక్ కిస్మిస్, మసాలాలు, ఇవన్నీ కూడా నేరుగా తీసుకొచ్చేటువంటి ఐటమ్స్. ఇట్లాంటి ఐటమ్స్ అన్నిటి కూడా ఇక్కడ అవైలబిలిటీలో ఉంటాయి. అండ్ మోర్ ఓవర్ ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి ఏంటి అనేది కూడా తెలుసుకుందాం. అబ్బాయి పూరా కిధర్ సే లేకే ఆతా హూ? कश्मीर से लेके आ गए। काश्मीर से? हाँ जी। कितने साल से रख दे उसको? ये स्टॉल इधर 60 साल से है। मैं खुद 15 साल से आ रहा हूँ। जब मैं छोटा था तो मैं पहले दफा हैदराबाद आया, तब से कंटिन्यू से आ रहा हूँ। सो 3 दिन हुए चालू होने की। कस्टमर्स कहते होता? बहुत अच्छा रेस्पॉन्स है। 2 दिन हो गए, आज तीसरा दिन है। बहुत अच्छा रेस्पॉन्स है अल्हम्दुलिल्लाह। हम चाहते हैं कि इसी तरह रोज बरोज इस यहाँ का जो है క్రౌడ్ బడ్స్ జాయ్. సో 3 days అయినప్పటికీ కూడా కస్టమర్స్ వస్తూ ఉన్నారు. అండ్ మోర్ ఓవర్ కాలేజ్ పిల్లలు కూడా ఎక్కువ శాతం ఇక్కడ ఎగ్జిబిషన్స్ గ్రౌండ్స్ నుంచి డైరెక్ట్ గా వస్తున్న పరిస్థితులు మనం చూస్తున్నాము. అండ్ మోర్ ఓవర్ స్వీట్ ఐటమ్స్ లైక్ హల్వా లాంటి ఐటమ్స్ కూడా ఇక్కడ మనకు అవైలబిలిటీలో ఉంటాయి. అండ్ 150 ఏ క్యా కితే హాఫ్ కేజీ కే ప్యాక్ హాఫ్ కా. సో హల్వా లైక్ హల్వా కావచ్చు, ఇలాంటి ఐటమ్స్ అన్ని కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ మనం మాట్లాడదాం. వాట్ ఆర్ ద ఐటమ్స్ క్యా హై पूरा कितना है? सारा आइटम है, कश्मीरी आइटम है और क्या है, बादाम है, अखरोट है, सब है, जो है सब है। आप फोटो मारो, अखरोट है, स्वीट आइटम्स क्या है? सब है, अच्छा आइटम है, बढ़िया आइटम है। पूरा कश्मीर से आ रहा है, कश्मीर से आ रहा कितने साल से रखते हो? है। हमारा बहुत साल हो गया यहाँ, तकरीबन 25-27 साल मेरे को हो गया। सो कस्टमर्स आ रहा है? कस्टमर बहुत है, अच्छा कस्टमर है, बहुत अच्छा कस्टमर है हमारा। बढ़िया कस्टमर है। लोग यहाँ पर अच्छा है, यहाँ बहुत अच्छा लोग है, हैदराबादी लोग बहुत अच्छा है, तेलंगाना के लोग सब अच्छा है। కస్టమర్స్ దగ్గర నుంచి కూడా స్టార్ట్ అయిన 3 days లోనే మంచి రెస్పాన్స్ వస్తుంది అంటూ కూడా చెప్తున్న పరిస్థితిలో మనం చూస్తున్నాం. సో ఇక్కడ ఉన్నటువంటి ఐటమ్స్ అంతా కూడా కాశ్మీర్ నుంచి వచ్చేటువంటి ఐటమ్. అండ్ ఈ మసాలాలు కావచ్చు, అండ్ ఇంట్లో మన స్వీట్ ఐటమ్స్ ఇవన్నీ కూడా. అండ్ ఇక్కడ మనం చూసుకుంటూ ప్రతి స్వీట్ ఐటమ్ కావచ్చు. అండ్ మోర్ ఓవర్ మనం చూసుకుంటే టీ పౌడర్, ఇంక్లూడింగ్ టీ పౌడర్ కూడా మనకి ఇక్కడ అవైలబిలిటీ ఉంటుంది. అండ్ దాంతో పాటుగా తలకు పెట్టుకునేటువంటి కుంకుడుకాయలు ఏవైతే ఉన్నాయో అవి కూడా మనకి ఇక్కడ అవైలబిలిటీకి తీసుకొస్తూ ఉంటారు. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ ఓనర్స్తో కూడా మాట్లాడదాం. బాయ్ కిतना साल से शॉप इधर रख दो? ये यहाँ पे मिनिमम
यहाँ धारा क्वालिटी नंबर 1 क्वालिटी है, यहाँ पे क्वालिटी नंबर 1 बिकता है। मिनिमम यहाँ 40 साल से ये बिजनेस चल रहा है, 50 साल से यहाँ धारा ट्रेडिंग कंपनी नंबर 1 क्वालिटी। और हमारा डोडा ब्रांड काजू एकदम स्पेशल क्वालिटी है, A1 ग्रेड क्वालिटी डोडा ब्रांड काजू, BS के काजू। और नजीर भाई नंबर 1 क्वालिटी यहाँ से मिलता है, A1 ग्रेड क्वालिटी। रेट्स कैसे अलग अलग रेट्स है ना? यहाँ पे रेट हर वेरायटी मिलता है। 750 केजी काजू से लेके 2000 तक केजी काजू है। बादाम 600 से लेके 7000 तक बादाम मिलता है। और अंजीर आपको 850 से लेके 2000 तक अंजीर मिलता है। क्वालिटी जैसा भाव रहता है, ऐसा है। సో డిఫరెంట్ బయట ఐటమ్స్ కంపేర్ చేసుకుంటే డిఫరెంట్ ఐటమ్ అంటే బయట మార్కెట్లో ఉన్నటువంటి రేట్స్కి అండ్ ఇక్కడ రేట్స్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది అని తెలుస్తున్నారు. అండ్ మోర్ ఓవర్ మనం చూసుకుంటే ఇక్కడ ఇదంతా కూడా ఏదైతే మనకి ఇంట్లో కావాల్సినటువంటి గ్రోసరీస్ ఏవైతే ఉంటాయో గ్రోసరీ మసాలాలు కావచ్చు, స్వీట్ ఐటమ్, కాజు, కిస్మిస్ లాంటి ఐటమ్స్ అన్ని ఇక్కడ మనకు దొరుకుతూ ఉంటాయి. మోర్ ఓవర్ ఇక్కడ మనం చూసుకుంటే రైట్ సైడ్ లో మనం చూసుకుంటే వింగ్ అంతా కూడా గేమింగ్ జోన్. ఇది గేమింగ్ జోన్ అంతా కూడా పిల్లలకి కావాల్సినటువంటి ప్రతి ఒక్క గేమ్ బయట పిల్లల్ని తీసుకొస్తా ఉంటారు ఈవినింగ్ టైంలో. అండ్ మోర్ ఓవర్ సండే స్పెషల్ సండేస్ లో అలా పిల్లల్ని బయటికి తీసుకొచ్చి కొంత ఆహ్లాదంగా గడిపేందుకు ఎక్కువ శాతం ప్రిఫర్ చేస్తూ ఉంటారు. సో అట్లాంటి వాళ్ళందరికీ కూడా నాంపల్లి ఎగ్జిబిషన్ ఒక మంచి అవకాశాన్ని, సువర్ణ అవకాశాన్ని మరొకసారి కల్పిస్తూ ఉందని చెప్పుకోవాలి. ఇక్కడ పిల్లలకి కావాల్సినటువంటి ప్రతి గేమింగ్ ఐటమ్ అనేది ప్రతి ఒక్కటి కూడా అవైలబిలిటీలో ఉంది. సో ఒకవైపు పిల్లల్ని ఆడిపించుకుంటూనే మీ ఇంట్లో కావాల్సినటువంటి మంచి మంచి గ్రోసరీ ఐటమ్స్ అన్ని కూడా తీసుకునే విధంగా ఇక్కడ షాప్స్ అన్ని అలర్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఎగ్జాక్ట్ మనం ఉన్నటువంటి పాయింటింగ్ మనం చూసుకుంటే మొత్తం ఇదంతా కూడా గేమింగ్ జోన్. సో పిల్లలకు కావాల్సినటువంటి ప్రతి గేమింగ్ ఇక్కడ నుంచి మనం ఆడిపించవచ్చు. అండ్ మోర్ ఓవర్ వాళ్ళకి కావాల్సినటువంటి ప్రతి గేమ్ని మనం ఇక్కడ నుంచి అందించే విధంగా అండ్ వాళ్ళకి కావాల్సినటువంటి ప్రతి ఒక్క గేమ్ను వాళ్ళు ఆడుకునే విధంగా వాళ్ళకు అవైలబిలిటీలో తీసుకురావచ్చు. పిల్లలు ఆడుకునేటువంటి ప్రతి ఒక్క గేమ్ ఇక్కడ మనకు అందుబాటులో ఉంది. సో వాళ్ళని ఆడిపించాలి, వాళ్ళని కొంత కాలక్షేపానికి బయటికి తీసుకెళ్ళాలి అనుకునేటువంటి పేరెంట్స్ అందరికీ కూడా ఈ నాంపల్లి ఎగ్జిబిషన్ అనేది కొంత స్పెషల్ అట్రాక్షన్ కల్పించబోతుంది అని చెప్పుకోవాలి. సో ఈ అట్రాక్షన్ ప్రతి ఇయర్ కన్నా కొంత స్పెషల్గా కూడా ఈసారి డిజైన్ చేస్తున్నారు. మోరోవర్ వచ్చేటువంటి వాళ్ళందరికీ కూడా కొంత స్పెషల్ అట్రాక్షన్. లాస్ట్ 3 years బ్యాక్ మనం చూసుకుంటే ఒక ఘోరమైనటువంటి అగ్ని ప్రమాదం ఇక్కడ చోటు చేసుకుంది. సో అలాంటి అగ్ని ప్రమాదం జరగకుండా కూడా ఈసారి ఒక ప్రత్యేక ఏర్పాటును కూడా నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో ఏర్పాటు చేయడం జరిగింది. టోటల్ 3.5 kilometer వెర్త్లో కూడా ఈ గ్రౌండ్స్లో ఒక అండర్ పైప్ లైన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పైప్ లైన్లో మనం చూసుకుంటే ప్రధానంగా ఎక్కడ ఎలాంటి చిన్న అగ్ని ప్రమాదం జరిగినప్పటికీ కూడా వెంటనే సెన్సార్స్ ఓపెన్ అయిపోయి ఆ ఫైర్ని ఎంత పెద్ద ప్రమాదమైనా కూడా ఆ ఫైర్ యాక్సిడెంట్కి సంబంధించి వెంటనే ఆ సీక్వెన్సెస్ వెళ్ళిపోవడంతో పాటుగా వాటర్ స్ప్రెడ్ అయిపోయి అక్కడ ఫైర్ను ఆపే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఏర్పాటు చేయడం జరిగింది. సో మరికొన్ని షాల్స్ కానీ షాప్స్ కానీ డ్రెస్సింగ్స్, మెన్స్ వేర్ ఇట్లాంటివన్నీ కూడా అటు సైడ్ ఉంటాయి. అవి ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఎగ్జిబిషన్ లో ఈ సంవత్సరం చాలానే స్పెషల్స్ ఉన్నాయి. రూపాయి నుంచి లక్షల విలువ చేసే వస్తువులను అందుబాటులో ఉంచారు. ముఖ్యంగా పురాతన వస్తువులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. బ్రిటిష్ కాలం నాటి ల్యాండ్ లైన్ ఫోన్లు, చెక్కతో తయారు చేసిన కుర్చీలు, సోఫాలు, మంచాలు, పింగాణి పాత్రలు సందర్శకులను ఆకర్షిస్తున్నాయి. వీటితో పాటు చిన్నపిల్లలకు కావలసిన ఆట వస్తువులు, బొమ్మలు వీక్షకులకు కట్టిపడేస్తున్నాయి. ఈ ఎగ్జిబిషన్ లో ప్రధానంగా మనం చూసుకుంటే గ్లాస్ ఐటమ్ అనేది చాలా రేర్ గా ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ ఇందులో ప్రతి ఐటమ్ కూడా చాలా నీట్ గా, చాలా స్పెషల్ గా కూడా మనకి ఇక్కడ కనిపిస్తా ఉంటాయి. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు ప్రతి ఐటమ్ కూడా గ్లాస్ ఐటమ్. సో ఇంక్లూడింగ్ చిన్న టీ కప్ నుంచి మొదలు పెట్టుకుంటే ఇంట్లో పెట్టేటువంటి పెద్ద పెద్ద కప్స్ వరకు కావచ్చు, ప్లేట్స్, ఆల్ ఐటమ్స్ కూడా ఇక్కడ గ్లాస్ ఐటమ్. టోటల్ గా అన్ని గ్లాస్ ఐటమ్స్ కూడా ఇక్కడ షాప్ లో అవైలబిలిటీ ఉంది. అండ్ ఒకసారి ఆ షాప్ ఓనర్ తో కూడా మాట్లాడదాము. ఎలాంటి ఐటమ్స్ ఇక్కడ అవైలబిలిటీ లో ఉంటున్నాయి, ఏంటి రేట్స్ ఎలా ఉన్నాయని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వైస్ అబ్ వాట్ ఆర్ ద స్పెషల్స్ ఇదే? वाटर ग्लास में जो है हमारा कने जो है मेड इन जर्मनी, जापान, ऑस्ट्रेलिया और जो है इंडोनेशिया, ऐसे तरीके से जो है हमारे कने माल आता है, इम्पोर्टेड माल रहता है। गिलासेस वगैरह भी जो है आपके लिए बहुत बेहतरीन गिलास हमारे कने मिलते हैं। और हम यहाँ पे जो है एग्जीबिशन तकरीबन 45 ईयर से डालते हैं मिल रहे हैं यहाँ। और यहाँ पे जो है हम हमेशा जो है हमारी स्टॉल जो है फेमस रहती है, नो फेमस कराकरी के नाम से। हमारे स्टॉल में कस्टमर भी अच्छे आते, कारोबार भी अच्छा होता है। और जो है हम यहाँ पे जो है कारोबार सही हिसाब से करते हैं और माल भी सही हिसाब में फरोख्त करते हैं। पूरा इधर पूरा ग्लास आइटम है ना? हाँ, पूरा क्रॉकरी आइटम्स रहता है।
पूरा कराकरी आइटम है और कराकरी में सब चीज आपको जो है यहाँ पे हर आइटम मिल जाएगा आपको। प्राइजेस कैसे अलग अलग? प्राइजेस देखो, हर किस्म में कराकरी में बोलो तो 50 किस्म का आइटम है, 50 किस्म के अलग अलग रेट रहते हैं। रेट में जो है जो हिसाब का आइटम रहेगा वो हिसाब का रेट रहता है। यहाँ पे उसमें जो है कोई एक फिक्स रेट नहीं रहता और फिक्स रेट में कोई आइटम नहीं रहता। सब जो है जिसकी पसंद के हिसाब से वो हिसाब से रेट रखते हैं। स्टार्टिंग प्राइस कितने को और एंडिंग प्राइस कितना? स्टार्टिंग से बोले तो जो है अब थोड़ा बहुत लोकल माल भी बिकता है यहाँ पे, जैसा कि 100 रुपीज़ के 6 कप है और 80 रुपीज़ के 6 कप है। टाइमलेस गिलास जो है 200 रुपये के 6, 150 के 6, ऐसा ऑर्डिनरी माल भी रहता है। मगर फैंसी माल जो है ज़्यादा एग्जीबिशन के हिसाब से फैंसी माल को हम ज़्यादा रखते हैं यहाँ पे। సో మొత్తంగా ఈ స్టాల్స్లో దేశ విదేశాల నుంచి ఉండేటువంటి ఐటమ్స్ ప్రతిదీ కూడా ఇక్కడ అవైలబుల్లో ఉంది. దాంతో పాటుగా ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్ ప్రైజెస్ ఇక్కడ మనకు అవైలబిలిటీలో కనబడతా ఉంది. అంతేకాకుండా ఇందులో ఒక స్పెషాలిటీ కూడా ఉంది. అంటే 45 ఇయర్స్ నుంచి కూడా ఈ స్టాల్ ఓనర్ ఇదే ప్లేస్లో ఇక్కడే స్టాల్ రన్ చేస్తూ ఉన్నాడు. ఇది 45th ఇయర్ అని చెప్పుకోవాలి. ఈ 45 ఇయర్స్లో కూడా ఆయన ఎంతో మంది కస్టమర్స్ చూస్తుంటారు. వచ్చేటువంటి కస్టమర్స్కి సంబంధించి వాళ్ళకి కావాల్సినటువంటి ప్రొవిజన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఆయన అందుబాటులోకి తీసుకురావడంతో పాటుగా వాళ్ళకి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ కూడా ఇక్కడ కల్పిస్తూ ప్రైజెస్ అనేది కూడా ఫిక్స్డ్ ప్రైజెస్ కాకుండా రీజనబుల్ ప్రైజెస్కి నార్మల్గా ఒక 100 నుంచి స్టార్ట్ చేస్తే ఆల్మోస్ట్ వాళ్ళు 1800, 2000 వరకు కూడా ఇక్కడ అవైలబుల్ ఐటమ్స్ ఉంటాయి. దాంతోపాటుగా చిన్న చిన్న టీ కప్స్ నుంచి పెట్టుకుంటే పెద్ద పెద్ద ఐటమ్స్ వరకు కూడా ఇక్కడ అవైలబిలిటీ ఉన్నాయి. సో వచ్చేటువంటి వాళ్ళందరికీ కూడా కావాల్సిన ప్రతి ఐటమ్, వాళ్ళ ఇంట్లోకి వాడుకునేటువంటి ప్రతి గ్లాస్ ఐటమ్ కావచ్చు, టీ కప్ కావచ్చు, ప్రతి ఎనీ ఐటమ్ ఇక్కడ అవైలబిలిటీ ఉంది. సో ఈ ఐటమ్స్ అన్నీ కూడా యూజ్ చేసుకునే విధంగా ఈ 45 డేస్ మేము అవైలబిలిటీలో ఉంటాము అంటూ కూడా ఇక్కడ ఉన్న ఓనర్ చెప్తున్నాం. మరికొన్ని స్టాల్స్ని కూడా చూసే ప్రయత్నం చేద్దాం. ఆట పాట ఆనందం వినోదం అన్నీ కలిగేదే నాంపల్లి ఎగ్జిబిషన్. సో చూశారు కదా, మొత్తంగా మన ఇంట్లో కావాల్సినటువంటి ప్రతి ఒక్క ఐటెంతో పాటుగా ఇంట్లో కావాల్సిన గ్రోసరీస్ కూడా ఇక్కడ అవైలబిలిటీకి వచ్చాయి. అండ్ మీ పిల్లల్ని ఆహ్లాదంగా బయట తిప్పాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే నాంపల్లి ఎగ్జిబిషన్ తీసుకెళ్ళండి. ఇది 45 డేస్ అవైలబుల్గా ఉండబోతుంది. మొన్న జనవరి 1 నుంచి ఫిబ్రవరి 15th వరకు కూడా ఈ ఎగ్జిబిషన్ అవైలబిలిటీలో ఉంటుంది. ప్రతి ఒక్కరికి కావాల్సినటువంటి ప్రతి ఒక్క ఐటమ్, ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారా, పెద్దవాళ్ళు ఉన్నారా, ముసలి వాళ్ళు ఉన్నారా, అందరికీ కావాల్సిన ప్రతి ఒక్క ఐటమ్ చాలా రీజనబుల్ రేట్కి మీకు నాంపల్లి ఎగ్జిబిషన్లో అవైలబిలిటీకి వచ్చింది. అండ్ భారతదేశంలోనే అత్యంత పెద్ద ఎగ్జిబిషన్ అంటే నాంపల్లి ఎగ్జిబిషన్ అని చెప్పుకోవాలి. 45 రోజుల పాటు జరిగేటువంటి ఎగ్జిబిషన్కి సంబంధించి పూర్తి ఏర్పాట్లన్నీ సిద్ధమైపోయాయి. సో ఆల్మోస్ట్ ఆల్ అన్ని షాప్స్ కూడా ఓపెన్ అయిపోయాయి. ఇక మీకు కావాల్సినటువంటి ప్రతి ఐటమ్ని మీ పిల్లలతో, మీ కుటుంబ సభ్యులతో వచ్చి ఆనందంగా మీకు కావాల్సినటువంటి ఐటమ్స్ అన్ని కూడా తీసుకెళ్లే విధంగా నాంపల్లి ఎగ్జిబిషన్ రెడీ అయిపోయింది. సో ఓవరాల్గా ఇది నాంపల్లి ఎగ్జిబిషన్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ వీడియో జర్నలిస్ట్ సాంబశివతో ప్రణయ్, అమ్మా న్యూస్, హైదరాబాద్. నాంపల్లి ఎగ్జిబిషన్. సో ఇది నాంపల్లి నుమాయిష్ ఎగ్జిబిషన్ స్పెషల్. మరో వారం మరో స్పెషల్ స్టోరీతో కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్.